ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై ఉన్న కేసుల విచారణకు ముఖం చాటేసిన జగన్ ఇప్పుడు పవర్ పోయాక ప్రతి దానికి కోర్టును ఆశ్రయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రతిపక్ష హోదా, భద్రత అంటూ కోర్టు తలుపులు తడుతూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ క్రమంలో తాను తిరిగి అధికారంలోకి వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే బెంగళూరు యలహంక ప్యాలెస్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. కానీ పెద్దగా జనంలో కనిపించడం లేదు. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన ఆయన పర్యటనలన్నీ చర్చల్లో నలుగుతూనే ఉన్నాయి. ఒకసారి పోలింగ్ సమయంలో మాచర్లలో విధ్వంసం సృష్టించి అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకెళ్లి పరామర్శించి వచ్చారు. తర్వాత పల్నాడు జిల్లా వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకి పొలిటికల్ కలర్ ఇస్తూ హడావుడి చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మారణకాండ వివరాలను చదివి వినిపించారు. పనిలో పనులుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. వినుకొండ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసిన ఆయన చెప్తున్న హత్యల వివరాలు వెల్లడించాలని ప్రభుత్వం కోరినా స్పందించలేదు. పైపెచ్చు ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ అంటూ ధర్నా చేసి వచ్చారు. తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయంటూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. తాడేపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ప్రకటించినప్పటికీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. తాజాగా 50 రోజుల్లో 4వ సారి బెంగళూరు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ పరామర్శ టూర్ నిర్వహించారు. తాజా ట్రిప్లో విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగ్గయ్యపేటకు చెందిన 3 వైసీపీ నాయకులను జగన్ పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట వాసులపై దాడి జరిగిందని, తీవ్ర గాయాలయ్యాయని వారి పరామర్శకు వెళ్లారాయన. ఈసారి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేయిస్తున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి దాడులు చేసి తమ కార్యకర్తలను ఆపలేమని హెచ్చరించి మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇలా ప్రజా దర్బారును మర్చిపోయి పరామర్శలంటూ తిరుగుతున్న మాజీ సీఎం జగన్ తనకు వ్యక్తిగత భద్రతను తగ్గించారని హైకోర్టును ఆశ్రయించి వార్తల్లోకెక్కారు. సీఎంగా ఉన్నప్పుడు తనకున్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని జగన్ కోరుతున్నారు. అయితే జగన్కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. నిబంధనల మేరకు ఆయనకు భద్రత కేటాయించామని స్పష్టం చేస్తున్నాయి. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే తగ్గించామని చెబుతున్నాయి. ఆ క్రమంలో ఆయన అధికార పక్షానికి టార్గెట్ అవుతున్నారు. జగన్కు Z+ భద్రత ఉన్నా ఇంకా అభద్రతాభావం ఎందుకు అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ భద్రతలో 2 ఎస్కార్ట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత ఉందని, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లున్నాయని వివరించారు. ఇవి సరిపోక ఇంకా అదనపు భద్రత ఎందుకు అడుగుతున్నారని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి అనిత అయితే భద్రత కోసం కోర్టుకెళ్లారు కాబట్టి కోర్టు ఏది చెప్తే అది వినండని జగన్పై మండిపడుతున్నారు. ఇప్పటికే జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ కోర్టుకెక్కారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు. 10% సీట్లు కూడా గెలుచుకోలేకపోయిన జగన్ వేసిన పిటిషన్లో విలువ ఉంటే కనుక కోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని లేదా అసెంబ్లీ సెక్రటరీని అడుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ విషయంలో స్పీకర్ విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు వస్తే అప్పుడు మళ్లీ బంత్ స్పీకర్ కోర్టులోకి వెళుతుంది. అదే ఇష్యూపై తాజాగా హోంమంత్రి కూడా చురకలంటించారు. సీఎంగా పనిచేసిన జగన్కు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా రాదని తెలియదా అని ఎద్దేవా చేశారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ విపక్ష హోదా కోసం అంతలా న్యాయ పోరాటం చేయడాన్ని వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారట. మొత్తానికి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణకు 5 ఏళ్ల నుంచి డుమ్మా కొట్టిన జగన్ మాజీ అయ్యాక ప్రతిదానికి కోర్టులను ఆశ్రయిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వాల్సి వస్తోంది ఇప్పుడు.